హలో ఫ్రెండ్స్, మీలో చాలా మంది నన్ను కామెంట్స్ లో అడిగేది ఒక్కటే, అక్క మన మాతృభాష తెలుగులో వర్క్ చేసే మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండి అని. సో ఈ రోజు మీకోసం మెర్కర్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఆర్గనైజేషన్ నుంచి ఒక సూపర్ పార్ట్ టైం ఆపర్చునిటీని తీసుకొచ్చాను. రోజుకి కేవలం 1 గంట నుండి 2 గంటలు మీ ఖాళీ సమయంలో పనిచేస్తూ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో ప్రతి వారం వీక్లీ పేఅవుట్స్ డబ్బులు పొందవచ్చు. సో దీనికి ఏ అనుభవం అక్కర్లేదండి. మీ దగ్గర ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో అసలు ఎలాంటి వర్క్ ఉంటుంది, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, అప్లై ఎలా చేయాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని పూర్తి వివరంగా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లాస్ట్ టైం ఈ జాబ్ డీటెయిల్స్ గురించి నేను షార్ట్ గా చెప్పాను. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అందుకే లాంగ్ వీడియో తీయాలని అనుకున్నాను. సో ఫస్ట్ కంపెనీ వివరాల్లోకి వెళ్తే, మెర్కర్ అనేది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు టెక్నాలజీ విభాగంలో గ్లోబల్ గా పనిచేస్తున్న ఒక వెరిఫైడ్ ప్లాట్ఫామ్ అండి. ప్రస్తుతం వీరు జర్నలిస్ట్, ఏఐ ఎవాల్యుయేటర్, తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే రోల్ కోసం హైరింగ్ స్టార్ట్ చేశారు. సో ఇది పార్ట్ టైమ్ గా, ఫ్రీలాన్స్ గా, అలాగే కాంట్రాక్ట్ వర్క్ గా ఉంటుందన్నమాట. సో 100% రిమోట్ అండి, ఇంటి నుంచి పని చేయవచ్చు. సో లొకేషన్ అనేది గ్లోబల్, భారతదేశంలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ అర్హులే అండి. సో అలా ఎందుకన్నానో చెప్తాను. ఇప్పుడు చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, అసలు ఈ ఉద్యోగంలో మనం ఏం వర్క్ చేయాలి? ఈ రోజుల్లో మనం వాడే చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ వంటి ఏఐ టూల్స్ ఇంగ్లీష్ లోనే కాకుండా తెలుగులో కూడా రెస్పాన్స్ ఇస్తున్నాయి కదా. కానీ కొన్నిసార్లు అవి ఇచ్చే తెలుగు సమాధానాలు వింతగా, అర్థం లేని పదాలతో ఉంటాయి. ఎందుకంటే ఏఐకి మన తెలుగు భాష, యాస ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. మీరు చేయాల్సిన ముఖ్యమైన పని నెంబర్ 1 వచ్చేసి ఏఐ రెస్పాన్సెస్ తనిఖీ. ఏఐ టూల్ ఇచ్చిన తెలుగు సమాధానం మనం ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా సరిగ్గా ఉందా లేదా అనేది సరిచూడాలి. నెంబర్ 2 వచ్చేసి ఫ్యాక్ట్ చెకింగ్. ఏఐ ఇచ్చిన సమాధానంతో ఉన్న విషయాలు నిజమేనా కాదా అనేది గూగుల్ లేదా ట్రస్టెడ్ పబ్లిక్ సోర్సెస్ ద్వారా ఫ్యాక్ట్ చెకింగ్ చేయాలి. సో నెంబర్ 3 వచ్చేసి కంటెంట్ క్వాలిటీ చెకింగ్. సమాధానంలో రీజనింగ్ క్వాలిటీ, ఆలోచన విధానం, క్లారిటీ, స్పష్టత, టోన్, భాషా శైలి, కంప్లీట్నెస్, సమాధానం పూర్తిగా ఉందా లేదా, ఈ 4 అంశాలను అసెస్ చేయాలి. 4th వన్ వచ్చేసి ఫీడ్బ్యాక్ సబ్మిషన్. మీరు పరిశీలించిన తర్వాత ఆ ఏఐ రెస్పాన్స్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని, ఫీడ్బ్యాక్ ని ఇంగ్లీష్ లోనే సబ్మిట్ చేయాలి. సో అందుకే మీకు తెలుగు మాట్లాడడం, ఇంగ్లీష్ రాయడం వచ్చి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంగ్లీష్ బేసిక్ వచ్చినా కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మనము ఇంగ్లీష్ రాయడానికి వివిధ టూల్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో మీకు కనుక ఫాస్ట్నెస్ ఉంటే అది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు మరియు ఎలాంటి స్కిల్స్ ఉండాలో ఇప్పుడు చెప్తాను. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్. ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న వారు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. తెలుగు మాట్లాడడం, చదవడంలో నేటివ్ ఫ్లూయెన్సీ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్, ఫీడ్బ్యాక్ రాయడానికి బాగుండాలి. ఏఐ టూల్స్ పరిజ్ఞానం, చాట్‌జీపీటీ, జెమినీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వాడకంపై కనీస అవగాహన ఉండాలి. సో ప్రాధాన్యత, యాడెడ్ అడ్వాంటేజ్, మీకు డేటా అనోటేషన్ ఇంకా RLHF అండి, అంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్, లేదా లింగ్విస్టిక్స్ లో పరిజ్ఞానం ఉంటే మీ ప్రొఫైల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఇవన్నీ కూడా లేకపోయినా అప్లై చేయవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? అవి ఉంటేనే అప్లై చేయమని ఏం చెప్పట్లేదు, అవి ఉంటే మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ యాడ్ అవుతుందని చెప్తున్నాను. ఈ రోల్ ప్రస్తుతం H1B లేదా ఇంకొకటి ఏంటంటే స్ట్రీమ్ OPT వీసా హోల్డర్లకు అందుబాటులో లేదండి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఇండియన్ పౌరులందరూ అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకైతే లేదు. సో నెక్స్ట్ ఎంపిక ప్రక్రియ చెప్తాను. ఈ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం 4 సులభమైన స్టెప్స్ లో ఉంటుంది. సో నెంబర్ 1, రెజ్యూమ్ అప్లోడ్. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అఫీషియల్ లింక్ ద్వారా వెబ్సైట్ ఓపెన్ చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి. నెంబర్ 2 వచ్చేసి బైలింగ్వల్ కాంపిటెన్సీ ఇంటర్వ్యూ అన్నమాట. సో ఇందులో మీ తెలుగు మరియు ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలను పరిశీలించడానికి ఒక చిన్న ఏఐ ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. నెంబర్ 3 ఏంటంటే అవైలబిలిటీ చెక్. మీరు వారంలో ఎన్ని గంటలు కేటాయించగలరో ఆ వివరాలు తెలియజేయాలి. నెంబర్ 4 వర్క్ ఆథరైజేషన్ అండి. వర్క్ ఆథరైజేషన్ అంటే ఏంటంటే మీ గుర్తింపు ఇండియన్ వర్క్ ఆథరైజేషన్ వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఓకేనా? అంటే మీరు ఇండియాలో ఉన్నారా లేదా అని. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయ్యాక మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి నేరుగా మెయిల్ ద్వారా వర్క్ టాస్క్ ని అలోకేట్ చేస్తారు. సో చాలా మందికి డౌట్ వస్తుంది. పేమెంట్ విషయానికి వస్తే, ఇది పూర్తి స్థాయి ఫ్రీలాన్స్, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ రోల్. మీరు చేసిన పనికి ఆధారంగా వీక్లీ పేమెంట్స్ ప్రతి వారం చెల్లింపులు జరుగుతాయి. మీ పేమెంట్స్ ని స్ట్రైప్ లేదా వైస్ ప్లాట్ఫామ్ల ద్వారా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ కి విత్డ్రా చేసుకోవచ్చు. గంటల ప్రతిపాదకను, చాలా మంచి ప్యాకేజ్, అవర్లీ రేట్ లభిస్తుందండి. సో మీ నోటిఫికేషన్ లో ఉంటుంది మీకు ఎంత వస్తుందో అనేది.
సో ఈ జాబ్ లో మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను వినండి. మీ రెజ్యూమ్ లో తెలుగు ఫ్లూయెన్స్ ఇది ఖచ్చితంగా అందరూ పెడతారు. ఏఐ టూల్స్ నాలెడ్జ్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, చాట్‌జీపీటీ గురించి, జెమినీ గురించి. ఇంకా కంటెంట్ ఎవాల్యుయేషన్ అంటే కంటెంట్ ఎవాల్యుయేషన్ గురించి, అలాగే ఫ్యాక్ట్ చెకింగ్ మీకు వచ్చేస్తది ఇది ఎట్లా. సో ఇలాంటి కీవర్డ్స్ అనేవి చూసుకోండి. సో నెక్స్ట్ ఇది కొంచెం టఫ్. ఇవి కొంచెం ఏంటంటే అంటే బైలింగ్వల్ ఇంటర్వ్యూ అసెస్మెంట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి శబ్దం లేని ప్రశాంతమైన ప్రదేశంలో అటెండ్ అవ్వండి. కొంచెం ఇదైతే చూసుకోండి సౌండ్స్ రాకుండా. సో ఇంకోటి ఏఐ ఇచ్చే రెస్పాన్స్‌లలో చిన్న చిన్న గ్రాఫికల్ లేదా భాషా దోషాలను కూడా గుర్తించి అటెన్షన్ టు డీటెయిల్ నైపుణ్యాన్ని చూపించండి మీరు. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా పాయింట్ ఔట్ చేసేలాగా ఉండండి. సో అప్లై చేయడానికి కావాల్సిన అఫీషియల్ అప్లికేషన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే పిన్ చేసి ఉంచాను. వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ మరియు తెలుగు జాబ్స్ సీకర్స్ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని జెన్యూన్ వర్క్ ఫ్రమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను నాకు తెలిసినంత వరకు మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.